నమ్మకం ఉంది. ప్రజల్ని కాపాడతారని నమ్మకం ఉంది. గతంలో ఏ లీడర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఇలా వచ్చారా? ఎప్పుడు ఎవరు రాలా, ఏ ఎమ్మెల్యే రాలా. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఇంట్రెస్ట్గా రోగుల గురించి శ్రద్ధ తీసుకునే నాయకుడు. గతంలో ఇలాంటి అనేది జరగల. వాళ్ళు ప్రజల మీద వాళ్ళకి ఆకాంక్ష అనేది లేదు. ఎంతసేపు ఏంటంటే కక్ష రాజకీయాలు తప్పనిచ్చి ప్రజల్ని కాపాడదాం, ప్రజల్ని మంచి చేద్దాం అన్న ఆలోచన కూడా వాళ్ళకి కలగలేదు. బాబాయ్ గారు, మీ పేరేంటి? బాబురావు. ఏంటి మరి ఎట్లా ఉంది పరిపాలన? చంద్రన్న పరిపాలన ఎంతవరకు సాగుతుంది? ఏంటి పరిపాలనకి మా డోకా లేదు. పరిపాలనకి డోకా లేదు. ఎందుకు అంత నమ్మకం ఏంటి, అంత అభిమానం ఏంటి ప్రభుత్వం మీద మీకు? సంక్షేమ పథకాలు, ఆరోగ్యం గురించి కానీ, పేదల ఆలోచన కానీ అన్నీ సాంప్రదాయంగా ఉన్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రజలకి దగ్గరలో ఉన్నారు? అసలు మాటల వరకైనా చేతల్లో చూపించడానికి గతంలో చాలా మంది అన్నారు. నిజంగా మాటల వరకైనా చేతల్లో ఏమైనా చూపిస్తారా? చేతల్లో చూపిస్తారు. కొత్త కదా, ఇప్పుడే కదా వచ్చింది ప్రభుత్వం. దళారుల ప్రభుత్వం నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం రావాలి, అన్ని అమల్లో కావాలంటే కొద్దిగా అటు ఇటు లేట్ అవుద్ది. అంటే బేసిక్గా చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలకి మంచి రోజులు తెస్తారని నమ్మకం ఉందా? మీలాంటి పెద్దవాళ్ళకి వెనుముగ్గా నుంచుంటారు నమ్మకం ఉందా? గత ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు, ఏంటి తేడాలంటే ఏం చెప్తారు? ఎప్పుడు ప్రభుత్వం గురించి డోకా లేదు, బాగానే చూస్తాడు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. మరి గత 5 సంవత్సరాలు కూడా చూశారు కదా బాబాయ్, ఎలా అనిపించింది? అప్పుడు కొంచెం ట్రబుల్ పడ్డాము. ప్రభుత్వం రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ఈ ప్రభుత్వం మీద మీకు అంత నమ్మకం ఎందుకు పెంచుకుంటున్నారు? అభివృద్ధి అనేది జరిగిద్ది అంటారా? అభివృద్ధి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అభివృద్ధి అనేది అలాగే ఉంటుంది, ఏది ముందుకు వెళ్ళట్లేదు. మరి ఈ ప్రభుత్వం ద్వారా ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉండిద్దా లేదా? చాలా అవకాశాలు ఉన్నాయి, ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి ఇతర దేశాల నుంచి. దాని గురించి సమస్య లేదు, అంతా బాగానే ఉంటుంది. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అవుద్ది. అదేవిధంగా ఈ సమీపంలో ఉన్న ఈ సరౌండింగ్లో సింగనగర్ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు పెడుతున్నారు కదా, మీలాంటి పెద్దవాళ్ళకి లైక్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా బోండాగా ఉమా గారి చేతుల్లో మరి కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ లీడర్లు కానీ అందరూ మీ ఏరియాకి వచ్చి ఇలాగ క్యాంపులు పెట్టడం ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు? బాగుంది, చాలా బాగుంది. అదేవిధంగా ఎంత చక్కగా చేస్తున్నారు, ఎలా ఎక్కడి వరకు ఏం జరుగుతుందో అని చెప్పి ఉమా గారు వచ్చి స్వయంగా చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ మీ ఏరియాలో పెడతారని నమ్మకం ఉందా? మీ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తారని నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న లీడర్స్? నమ్మకం ఉంది, ప్రజల్ని కాపాడతారని నమ్మకం ఉంది. గతంలో ఏ లీడర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఇలా వచ్చారా? ఎప్పుడు ఎవరు రాలా, ఏ ఎమ్మెల్యే రాలా. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఇంట్రెస్ట్గా రోగుల గురించి శ్రద్ధ తీసుకునే నాయకుడు ఒక్కడే, బోండవమ్మ. ఓకే, పైన ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కింద ఉన్న ఎమ్మెల్యేలు కూడా సక్రమంగా పనిచేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, సక్రమంగానే పనిచేస్తారు, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే పనిచేస్తారు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏరియాలో సమీపంలో మంచిగా అభివృద్ధి అనేది జరగబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయంటారా? వస్తాయండి, మంచి రోజులు వస్తాయి. ఇంకా ఇంతకంటే అభివృద్ధి పనులు ఇంకా బాగా జరిగితే మళ్ళీ వచ్చేది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకు బాబాయ్ అంత నమ్మకం ఏంటి అసలు? నమ్మకం అట్లాగా ఎందుకు? అప్పుడు కూడా బాగానే చేశారంట, కరోనా టైంలో బాగా తిరిగారంట. ఎవరు తిరిగారండి? గత 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో తిరగల నాయకులు, ఎవరు తిరగల, ఎవరు రాలా అసలు ప్రజల్లోకి. ఎవరు రాలా, అంటే ఓట్లు అడగటానికి వచ్చారు కానీ ప్రజల సమస్యల గురించి తిరగల. ఇప్పుడే చూస్తున్నారు అయితే నాయకులు. కరోనా ఒకటే పెట్టారు, మళ్ళీ ఇది కర్ఫ్యూ ఒకటి పెట్టారు, అవన్నీ పెట్టారు కానీ ప్రజల సమస్యల గురించి నాయకులు తిరగల. మరి నాయకులు తిరుగుతున్నారు. బాబాయ్ ఇప్పుడు అమరావతి చూసుకుంటే మనకి అమరావతి 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోవాలంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చేస్తారా మరి నిజంగానే? చేస్తారు, 5 సంవత్సరాల ముందే అవుద్ది. ఎందుకు అంత నమ్మకం ఏంటి? మరి గత 5 సంవత్సరాల్లో మనకంటూ ఏ రాజధాని లేదు కదా. లేదు, ఇదే రాజధాని అమరావతి. 3గా చేశారుగా మరి గత 5 సంవత్సరాల్లో. లేదు 3 రాజధానులు ఎవరు పెట్టరు, ఏ నాయకులు పెట్టల. ఈ నాయకుడు మన చంద్రబాబు నాయుడు ఒకటే రాజధాని. మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా నారా లోకేష్ గారు, ఆయన ఐటీ కంపెనీస్ కోసం తిరుగుతున్నాడుగా, నిజంగా తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. నమ్మొచ్చు అంటారా లోకేష్ గారిని? ఎందుకు? నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేషే.
కాదంటగా అసలు ఆయన ఎన్ని మాటలు అన్నారు బాబాయ్, రాజకీయాల్లోకే పనికిరాడు, పప్పు ప్రతిపక్షాలు అంటారమ్మా, ప్రతిపక్షాలు అనేది పార్టీ నాయకులు ఎవరు అనలే ఆ మాట. ఇప్పుడు మరి ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది లోకేష్ గారిది? లోకేష్ గారి పనితీరు కూడా తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడు, సమస్య లేదు. తండ్రి అడుగు జాడలో ఆ తండ్రి మాట తీట్లా తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడు, అభివృద్ధి చెందుతాడు. ఒక మాటలో ఏం చెప్తావు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం డోకా లేదమ్మా, ఓకే, ప్రభుత్వం కంటిన్యూ. ఎప్పుడు వచ్చి మళ్ళీ వచ్చేది కూడా ప్రభుత్వం ఇదే. బాబాయ్ మీ పేరు? శ్రీహరి. ఎలా ఉంది బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఈ 6 నెలల్లో అసలు ఎటువంటి పరిపాలన అనేది చూసారు? కూటమిలో ప్రస్తుతానికి ఏంటంటే కుళ్ళు రాజకీయాలు అనేది చాలా తక్కువ. అందులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాజకాలు అవన్నీ కూడా చాలా 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 తక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకు ఇప్పుడే అరాచకాలు అన్నీ ఎక్కువైనాయి అని చెప్పి అపోజిషన్ వాళ్ళు అంటున్నారుగా? అది కక్షగా పెట్టుకుని ఫస్ట్లో జగన్ గారు కక్షగా పెట్టుకొని ఆ రకంగా చేసుకొని వచ్చాడు. అది ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలకు కూడా అది ఆనవాయితీగా అయిపోయింది. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు, మనకు ప్రజలు ఏం చేయాలి, గత ప్రభుత్వం బాగాలేదు చేయలేక మనం చేస్తామనే కదా, ఆ నమ్మకంతోనే కదా మనకు ఓటేసింది. ఆ నమ్మకాన్ని మనం ఉమ్మ తీయకూడదు అనేది, అది ఆ నమ్మకాన్ని మేము ఉమ్మ తీసాము. దానివల్ల మేము ఓడిపోవడం జరిగింది, అంటే వైఎస్ఆర్ పార్టీ. బాబాయ్ ఇప్పుడు ఈ సింగనగర్ ప్రాంతంలో వచ్చి ఉచితంగా హోమియోపతి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేశారు బొండా ఉమా గారి ఆధ్వర్యంలో. ఇక్కడున్న వల్లి గారు కానివ్వండి, వాళ్ళ మిసెస్ గారు కానివ్వండి, దగ్గరుండి చూసుకోవడం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా అనిపిస్తుంది అండి. అలాంటి ఉపాధి పథకాలు కానీ లేకపోతే ఇలాగా ఆరోగ్య రీత్యా కానీ అన్నీ కూడా ఉమాగారికి చెప్పి ఉమాగారి అడుగుజాడలోనే నడుస్తున్నాం. ఉమాగారు కూడా ఇది పెడతాం కూడా చాలా ఆనందంగా ఉందని ప్రజలు కూడా అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఇలా ఎవరైనా వచ్చి అసలు ప్రజల్లో తిరగడం కానీ ఇలా పెట్టడం కానీ ఏమన్నా చూసారా? గతంలో ఇలాంటి అనేది జరగల. వాళ్ళు ప్రజల మీద వాళ్ళకి ఆకాంక్ష అనేది లేదు. ఎంతసేపు ఏంటంటే కక్షా రాజకీయాలు తప్పనిచ్చి ప్రజల్ని కాపాడదాం, ప్రజల్ని మంచి చేద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకి కలగలేదు గతంలో. ఈ రోడ్లు కూడా ఎక్కడ చూసినా డ్రైనేజీలు మొదలు తీసేయడం, గుంతలు పడతాం వల్ల జనాలు పడిపోవడం కూడా జరగడం కూడా అవి జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు కూడా. అది కానీ ఆర్థిక పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం, దానివల్ల కొద్దిగా నిదానంగా అవుతుంది, అన్నీ చేసుకుంటూ రాగలుగుతారు టీడీపీ ప్రభుత్వం అనేది. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియర్ అని అంటారు కదా, నిజంగా ఆయన ద్వారా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి అనేది అభివృద్ధి అవుతుందంటారా? మనకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేస్తారంటారా? కంపల్సరిగా ఆ రాజధాని అనేది ఆయన దృష్టిలో కంపల్సరిగా అది చెయ్యాలి అనే పట్టుదల గతంలో కూడా ఆయన 2014లో కూడా గతంలో కూడా ఆయనకి ఆ దృష్టి అనేది ఉంది. దాని మీద ఆ ఇంట్రెస్ట్ అనేది తీసుకోబట్టి ఈరోజు అమరావతి పోలవరం పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో కూడా పూర్తి అవుద్ది, అది ఆ నమ్మకం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. అలాగా గత ఐటీ మినిస్టర్ని చూశారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్ని చూస్తున్నారు. గతంలో ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో అంటే వైసీపీ లేకపోతే? అవును, గతంలో వైసీపీ అని అంటే ఐటీ గురించి అసలు గతంలో పట్టించుకోలేదు. ఆ ఇంట్రెస్ట్ అనేది నారా లోకేష్ గారి బాబుకే ఉంది ఇంట్రెస్ట్ అని. ఈరోజు గతంలో ఆయన మాట్లాడటం సరిగ్గా రాదు, పప్పు అన్నారు. ఈరోజు చూస్తే పిండి చేశాడు పప్పు. ఈరోజు ఆయన చాలా ఇంట్రెస్ట్గా చేయటం కానీ చెందటం కానీ జనాల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది. దావూది వెళ్ళి కూడా అక్కడికి కూడా వెళ్ళి ఇలాంటి విషయాలే మన రాష్ట్రానికి ఏమేమి తీసుకురావాలి ఏంటి అనేది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ ఇద్దరు కూడా వెళ్ళారు. అలా గతంలో ఇప్పుడు కూడా జగన్ గారు ఎప్పుడు కూడా అలా వెళ్ళలేదు. మన గురించి ఎప్పుడు కూడా జనాల గురించి ఎప్పుడు కూడా ఏ రకమైనవి కూడా అడగలేదు. కనీసం కేంద్రానికి వెళ్ళి కూడా అడగలేకపోయాడు ఆయన ఏది కూడా. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం గురించి అంటే ప్రభుత్వం చాలా చక్కగా ఉంది ఈరోజు మటుకు. కానీ కొద్దిగా అవకతవకలు అనేది ఉండదు. అవకతవకలు అనేది ఈ వాటర్ రావటం వల్ల కొద్దిగా జనాలుగా డబ్బులు అందటం, కొంతమంది అందపోవటం, చాలా వరకు 100కి 100 వాళ్ళు అందరికి అంది. దాంట్లో 10 మందికి ఒకవేళ పొరపాటు జరగదు కరెక్ట్గా.
దాన్ని బట్టి మనం ఏ రకంగా కూడా అలా ఈరోజు కూడా వాళ్ళు కూడా ముందు పరిపాలన బాగుంటే మనకు చాలు, ఈ డబ్బులదే ఉంది. మరి అది వరద అనేది ప్రకృతి, అది ఎవరి వల్ల జరిగిందేం కాదు. అది అయినా సరే ఆ రకంగా నైట్ కూడా ఆ వరదలో కూడా నైట్ వర్షం పడుతున్నా సరే ఆయన రాష్ట్రం కోసం చాలా చక్కగా చెయ్యాలి, నిద్రాహారాలు లేకుండా కూడా ఆయన చాలా కూడా కృషి చేస్తున్నాడు కూడా. ఓకే.